వెల్కమ్ టు మై ఛానల్. న్యూ ఇయర్కి సింపుల్గా రంగోలీ ఎలా వేసుకోవాలో చూద్దామండి. అందరికీ రంగోలీలు రావు, కానీ మన వాకిట్లో వేసుకోవాలంటే సింపుల్గా అయ్యే విధంగా చూద్దాం. 8 చుక్కలను 2 వరుసలుగా పెట్టి ఎదురెదురు అంటే అటు ఒక చుక్క ఇటు ఒక చుక్క వదిలేస్తూ 2 వరుసలు పెట్టాలి. 8 చుక్కలు 2 వరుసలు పెట్టి 2 వచ్చేంత వరకు పెట్టాలండి. చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి. 8 చుక్కలను 2 వరుసలు పెట్టాను. అటువైపు ఇటువైపు వదిలేసాను. 2 వచ్చే వరకు చుక్కలు. ఇలా మధ్యలో 2 వరుసలు ఉన్న 8 చుక్కల లైన్స్ని స్ట్రెయిట్గా గీయాలి. ఇలా స్ట్రెయిట్గా గీసుకున్నాక దాన్ని ఎడ్జెస్ని కలపాలి, అటువైపు ఇటువైపు. అలాగే పైన ఉన్న లైన్ ఉంది కదా, 8 చుక్కల తర్వాత 6 చుక్కలు కదా, 6 చుక్కలకు కూడా గీత గీస్తున్నాను. అలా ఎడ్జ్ దాకా వెళ్ళాలి. నేను ఒక చుక్క మిస్ అయ్యాను, అది. నెక్స్ట్ కింద మాత్రం ఫ్లవర్కి రౌండ్ చుడుతున్నాను. ఫస్ట్ రౌండ్, మిగిలినవన్నీ పెటల్స్ లాగా కర్వ్స్ వేస్తున్నాను. చూడండి, అలా కర్వ్స్ వేసుకోవాలి. ప్రతి పెటల్ లాగా అలా వేసుకోవాలి. ఇంకా పై చుక్కలకి 2026 అని రాస్తున్నాను. మన ఇష్టం అండి, అక్కడ ఏదైనా రాసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఇయర్ 2026 కదా, సో 2026 రాస్తున్నాను. నెక్స్ట్ పైన ఉన్నాయి కదా చుక్కలు, ఇలా దియాస్ అవుట్పుట్ ఇట్లా వస్తుంది, చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ పైన ఈ దియాస్ లాగా దిద్దుతున్నాను. చూడండి, లైన్ కానుకొనే ఈ షేప్, మధ్యలో కరువుకు మాత్రం చుక్క ఉండదు. పైన ఎదురుగున్న చుక్కకి జ్యోతిలాగా చుట్టాలి ఇలా. మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఇటువైపు ఇలా కరువు చుట్టేసి జ్యోతిలాగా వెలిగించి అలా టచ్ చేసి ఆ పైన ఉన్న కరువుకి ఒక తీగ అలా గీసేయాలి. నాకు చాలా రౌండ్గా రాదు, అలా వేసాను. మన ఇష్టం అండి, ఇంకా దానికి అడిషనల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు డీటెయిలింగ్స్. పైన వెల్కమ్ అని రాస్తున్నాను. పైన వెల్కమ్. నెక్స్ట్ కింద న్యూ ఇయర్, వెల్కమ్ న్యూ ఇయర్ 2026. అలా రాసేసి కింద హ్యాపీ అని రాస్తున్నాను. అటువైపు ఇటువైపు ఖాళీగా ఉండకుండా చిన్న ఫ్లవర్ ఇచ్చుకొని అలా చిన్న ఫ్లవర్, ఎడ్జెస్ కూడా ఖాళీగా ఉంది కదా, కాస్త ఒక చిన్న తీగను చుట్టేసేయాలి. నేను చూపిస్తున్నాను కదా, అలా ఒక చిన్న తీగ రౌండ్ కర్వ్, అదైతే మనకందరికి ఈజీగా వస్తుంది. ఇంకా కింద ఉన్న బాక్స్లో హ్యాపీ రాస్తున్నాను. నేను 2026 కూడా రాసుకోవచ్చు, హ్యాపీ అనేది కూడా చూడవచ్చు, 2 విధాలుగా చేయొచ్చు అని చూపిస్తున్నాను మీకు. హ్యాపీ, HAPPY హ్యాపీ మిడిల్లో రాసేసి ఇలా రాసేసి, ఇంకా పెటల్స్లో మనకు మిగిలింది ఏంటి, న్యూ ఇయర్. న్యూ ఇయర్ స్పెల్లింగ్ ప్రతి ఒక్క లెటర్ ఒక్కొక్క పెటల్లో రాస్తున్నాను. NE, సెకండ్, థర్డ్ WYEAR, అలా ప్రతి ఒక్క పెటల్లో లెటర్స్ రాస్తున్నాను. చూడండి ఫైనల్గా ఎంత బాగుందో మన వెల్కమ్ న్యూ ఇయర్, ఎంత ఈజీగా అయిపోయిందో. సో దీనిలో హ్యాపీ పొంగల్ రాసుకోవచ్చు, హ్యాపీ భోగి, హ్యాపీ కనుమ, మన ఇష్టం. కాలేజ్ డేస్కి వెల్కమ్ టు ద పార్టీ అని కూడా రాసుకోవచ్చు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.